రైట్. సంధ్యారెడ్డి గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు. ఆవిడతో కూడా మాట్లాడదాం. సంధ్యారెడ్డి గారు నమస్తే అండి. ముఖ్యంగా బీజేపీ గెలిచింది, ఆప్ అయితే ప్రతిపక్షంలోకి వెళ్ళింది. కానీ కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సున్నాకే పడిపోయిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఒకటండి, ఇప్పుడు ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ గారు 3 సార్లు సీఎంగా ఉన్నారు. ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ తో కలుపుకుంటే గెలిచేటోళ్ళేమో. మరి మేము ఒకటి ఏమంటున్నామంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇద్దరం కలిస్తే ఒక 51% వాళ్ళకి ఓట్ బ్యాంక్ వచ్చింది. వచ్చింది, కోరుకున్నారు, మార్పు వచ్చింది. ఇలా మోడీ గారు చెప్పిన మాటలు మరి ఆయన వాళ్ళకి జనాలకు నచ్చింది. ఓ వాళ్ళు మార్పు కోరుకోవాలని ఇప్పుడు వాళ్ళు దగ్గర దగ్గర 10 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ లో ఉంది. మరి గతంలో 2 సార్లు వాళ్ళని సీఎం కాలేదు, బీజేపీ ఎందుకు గెలవలేదు అప్పుడు? ప్రజలు వాళ్ళ అంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాలా, లేకపోతే ప్రజలకున్న సమస్యలా, లేకపోతే ప్రజలకున్న ఓట్ బ్యాంకింగ్, లేకపోతే ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాల పరంగా వాళ్ళు గెలిపించుకున్నారు. దాన్ని మనము ఓటు వేసిన వాళ్ళని, గెలిపించుకున్న వాళ్ళను, వాళ్ళు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. వాళ్ళు అట్లా కాదండి, ఇట్లా కాదండి అని మేము చెప్పింది వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు చెప్పింది వాళ్ళకి నమ్మకం అనిపించింది. కాబట్టి కేంద్రంలో కూడా అధికారంలో ఉందని ప్రజలు ఒకసారి బీజేపీకి కూడా అనేక సార్లు, కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆప్కి 3 సార్లు ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి బీజేపీకి ఇద్దాం అనుకున్నారు. దాంట్లో మనం దాన్ని ఎలా ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు, మీరు చెప్పింది వాస్తవమే. ఎవరిని కావాలనుకున్నారు, ఎవరిని వద్దనుకున్నారో విషయం పక్కన పెడితే, అసలు కనీసం ఖాతా కూడా ఓపెన్ చేయలేనంత దీనస్థితికి ఎందుకు కాంగ్రెస్ వచ్చింది ఢిల్లీలో? అవునండి, ఒకటి సార్ ఓట్ బ్యాంక్ చూడండి, మాకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది చూడండి. మీరు ఏది 1 ఉన్నా 2 ఉన్నా ప్రజలు కోరుకున్నారు. ప్రజలని మనం దాన్ని మీరెందుకు కోరుకున్నారు అని చెప్పేసి ప్రజలను కాదు, మనము పథకాలు చెప్తాము, ప్రవేశపెట్టే విధానం చెప్తాము. దేశంలో అనేక సార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రజలు చూసిర్రు. ఒకసారి బీజేపీ కూడా చూద్దాము, అవకాశం ఇద్దాం అనుకున్నారు. ఇప్పుడు మనం ప్రజలను ఎట్లా మాట్లాడతామండి? ఇప్పుడు మనం చెప్పింది వాళ్ళకి నచ్చలేదు, విధి విధానాలు నచ్చినాయా, నచ్చలేదా, లేకపోతే స్థానికతన, అక్కడ ఉన్న సమస్యలా, లేకపోతే ఇంకేదా ఎన్నో వరాలు కురిపించింది నిన్న మన బీజేపీ గవర్నమెంట్. సరే, మరి దానికి అట్రాక్ట్ అయ్యిండ్రేమో. ఒకసారి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి చూస్తే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు మనము అంటే ఒక పార్టీలో మనం లీడ్ అయ్యేటప్పుడు ప్రజల అవసరాలను, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సి వస్తుంది. ప్రజలను తీసిపోయడానికి కూడా, ఎందుకంటే ప్రజలు దేవులతో సమానం. ఓటు బ్యాంక్ అంటే ప్రతి ఒక్క పౌరుడు ఈ రోజు ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగం. వాళ్ళు ఏ రకంగా వాడుకుంటున్నా, ఏ రకంగా యూజ్ చేసుకుంటున్నా వాళ్ళని మనం ఏం అనలేము. మేము కూడా ప్రతిపక్షం ఒకటే అండి. ఈ రోజు కేజ్రీవాల్ గారి గురించి మరి ఈ రోజు 3 సార్లు అవకాశం ఇచ్చిన మరి ఆయన చీపిరి గుర్తుకు ఓటు వేసి గెలిపించుకున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తులను కూడా పెడితే ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ప్రజలు మరి అప్పుడు నమ్మిరు, ఇప్పుడు నమ్మలేదు. దానికి మనం ఏం చెప్తాం సార్? మనం వాళ్ళ అవసరాలను బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఉండొచ్చు. ఇప్పుడు రాలేదన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గానే ఉంటుంది సార్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గెలిచినా ఓడిపోయినా ఒకేలా ఉంటది. వాళ్ళతో కలిసి పనిచేస్తాం. ప్రజలైతే తిరస్కరించారన్న విషయాన్ని అయితే ఒప్పుకోరంటారు. ప్రజల పక్షాన ప్రజలు తిరస్కరించారన్న విషయాన్ని ఒప్పుకోరంటారా? అవునండి, ప్రజలు తిరస్కరించడం అంటే కోరుకున్నారు మార్పు అంటున్నాం. తిరస్కారాన్ని మీరు ఇప్పుడు మాటలో డిఫరెంట్ గా ఉంటది సార్. ప్రజలు ఒక మార్పును కోరుకున్నాం అంటున్నారు. గతంలో మాకు కూడా అధికారం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ అధికారం చూడలేదా ఢిల్లీలో? కేజ్రీవాల్ గారిని చూసారు. బీజేపీకి ఎప్పుడు రాలేదు, 27 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఒకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు. ప్రజలు ఇచ్చిన తీర్పునైతే ఎవరు కూడా అగౌరవపరచరు. కానీ గత 12 సంవత్సరాలుగా కేజ్రీవాల్ని నమ్మారు. కేజ్రీవాల్ సుపరిపాలన అందిస్తారంటున్నారు, ఖచ్చితంగా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీ సుపరిపాలన అందిస్తుందని నమ్మారు కనుక బీజేపీకి ఇచ్చారని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ఇవ్వలేదనా? ఒకటండి, కాంగ్రెస్ గతంలో ఇచ్చాము, కేజ్రీవాల్ గారికి ఇచ్చాము, బీజేపీకి ఇవ్వలేదు. ఇద్దాం ఒకసారి అని ఇచ్చారు ప్రజలు. చూద్దాం వాళ్ళగా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు చెప్పారు కదా, ఇవ్వకపోతే మేము చెప్తాం అప్పుడు. ఎట్లా ఇవ్వరు, మీరు ఏ రకంగా హామీలు ఇచ్చారు, హామీలు కురిపి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బీజేపీ వాళ్ళ పాత్ర ఏ రకంగా ఉందో చూసారు కదా. ఇప్పుడు మేము కూడా ఢిల్లీలో వీళ్ళ పెద్ద హామీలు ఇచ్చారు, హామీలను నెరవేర్చారు. మరి వాళ్ళ సిద్ధాంతాలను, మరి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చి నిజంగా కూడా ప్రజలు ఉంటే మళ్ళీ పట్టం కడతారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్కరూ మనం అందరం గౌరవించాల్సిందే. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన తీర్పునైతే గౌరవిద్దాం సంజయ్ రెడ్డి గారు. కానీ కాంగ్రెస్ ఎందుకు ఆకట్టుకోలేకపోయింది ప్రజల్ని? మాకు సాధ్యంగానే హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మేయాల్సినంత అవసరం లేదు. ఒకటి ఇంకొకటి, రాష్ట్రానికి చాలా రాష్ట్రాలకు డిఫరెన్స్ ఉంటాయి. మనం ఒకటి గుర్తించాలి.
ఇక్కడ తెలంగాణకు ఢిల్లీకి సంబంధాలు ఉండవు. అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న విధి విధానాలు వేరే ఉంటాయి. వాళ్ళు ఉన్న దాన్ని బట్టి వాళ్ళు కొన్ని పెట్టారు, కొన్ని వాళ్ళు ఏదో కొన్ని చెప్పారు, వాళ్ళు చెప్పిన వాళ్ళు నమ్మారు, అవకాశం అన్నారు. ఇప్పుడు మేము చెప్పింది వాళ్ళు వినలేదంటే వినలేదు, ఎందుకు వినలేరు అని చెప్పేసి మనం అయితే ఎవరిని క్వశ్చన్ చేయలేం కదా సార్. వాళ్ళు చెప్పిన వాళ్ళకి నచ్చింది చూద్దాం అనుకున్నారు, అవకాశం ఇచ్చిండ్రు. మేము ఓడిపోయినా కూడా ప్రజలలో ఉంటాం సార్, ప్రజలలో ఉంటాము. ప్రజలకు రావాల్సిన ఏదైతే అక్కడ ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో 100% వచ్చే వరకు ప్రజలతోనే ఉంటాం. ఓడిపోయినాం కదా అని చెప్పి ఇంట్లో కూర్చునేది ఏముండదు. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది, ఓటమిలు గెలుపు అనేది సహజం, రెండు ఈక్వల్ గా తీసుకుంటాం కాబట్టి మాకు పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అదే ప్రజలు కోరుకుంటున్నారు, మేము కూడా ప్రజలతో పాటే ఉంటామని మేము అనుకుంటున్నాము. సంజయ్ రెడ్డి గారు నిజమే మీరు చెప్పింది, గెలుపోవటంలో సహజమే, కరెక్టే. కానీ మీ కాంగ్రెస్ పార్టీకి కూడా చరిత్ర ఉంది, కానీ ఆ చరిత్ర మసక బారిపోతున్నట్టు కనిపించట్లేదా? ఇప్పుడు కాదు సార్, మన 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 తెలంగాణలో గతంలో బీజేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి మనకు తెలియదా సార్? తెలంగాణలో గతంలో ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది మనకు అందరికి తెలుసు. ఒకసారి 2 వచ్చినాయి, ఒకసారి 5 వచ్చినాయి, ఒకసారి 7 వచ్చినాయి, ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అన్ని చూసినాం, దాన్ని మనం పెద్దగా పసిగట్టలేం కదా వాళ్ళని. ఇప్పుడు ఎందుకు మీరు ఇట్లా ఎందుకు ఓటేశారు, మాకెందుకు లేదు కాంగ్రెస్ పార్టీకి అనేది అడగడానికి ఉండదు కదా. మాకు కూడా మేము కూడా రెక్టిఫై చేసుకుంటాం. ప్రజలు ఇచ్చిన తీర్పు మీద ఎవరూ ఏమీ మాట్లాడట్లేదు సంజయ్ రెడ్డి గారు, కానీ కాంగ్రెస్ పార్టీ వెనుకబాటుతనానికి కారణం ఏంటి? అసలు దీన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? సార్ ఒకటి చెప్తే వినండి, కర్నూలు చావుకు 1,00,000 కారణాలు ఉంటాయి. మేము ఎనాలిసిస్ చేసుకుంటాం ఈ రోజే కదా. మేము ఎందుకు మన ప్రజలకి వెళ్ళలేకపోయినాము, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, మనం ఎందుకు ఇంకా హామీలు ఇంకేమన్నా ఇవ్వాల్సి ఉండేనా, ప్రజలు ఏందనేది మేము కూడా రెక్టిఫై చేసుకుంటాం. ఇప్పుడు ఈ రోజే కదా, తప్పకుండా చేసుకొని ప్రజలకు అనుకూలంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం.